సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సెప్టెంబర్ 2న ఘనంగా సజావుగా సాగిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఒక్క చోట మాత్రం ఆయన పుట్టినరోజు ఓ పెద్ద వివాదానికి కారణమైంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో సెప్టెంబర్ 2 తర్వాత కొన్ని అనూహ్యమైన పరిస్థితులు నెలకొన్నాయి. దాని మూలంగా టౌన్ లో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కొన్నింటిని కొంతమంది పాడు చేయడం జరిగింది. ఈ పని చేసింది ప్రభాస్ ఫ్యాన్సే అని ఆ తర్వాత పుకార్లు మొదలయ్యాయి. దాంతో ఆగ్రహించిన పవన్ అభిమానులు చిన్నపాటి విధ్వంసానికి పాల్పడ్డట్టు వార్తలున్నాయి. పవన్ ఫ్యాన్స్ ఆవేశానికి కొన్ని కార్లు, ఓ ఏటీఎం సెంటర్, అలాగే కొన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు నాశనమయ్యాయని కేసులు బుక్ అయ్యాయి. ఆ కేసుల ప్రకారం కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. పోతే ఆ అరెస్టులు కరెక్ట్ కాదని పవన్ అభిమానులు మళ్లీ ఆందోళన చేయడం మొదలు పెట్టారు. ప్రస్తుతం భీమవరం పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు చెప్తున్నారు. కానీ గొడవ చేస్తున్న వాళ్ళలో మాత్రం ఆవేశం ఇంకా తగ్గలేదు అని కొంతమంది మాట్లాడుకోవడం కనిపిస్తా ఉంది. అలానే భీమవరం సంఘటన గురించి తెలుసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్, ప్రభాస్ వారి ఫ్యాన్స్ కి ఫోన్ చేసి వారి అసహనాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. దీంతో మీడియా ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్, ప్రభాస్ అభిమాన సంఘాల లీడర్స్ వివరణలు ఇవ్వడం మొదలు పెట్టారు. అదేమిటి అంటే ఆ గొడవతో అభిమానులకు ఎటువంటి సంబంధం లేదు, వేరే కారణాల వల్ల గొడవలు జరుగుతున్నాయి, దానికి అభిమానుల పేరు అడ్డు పెట్టుకుంటున్నారు అని వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. దాంతో ఈ గొడవకు సంబంధించిన చీకటి కోణం గురించి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. భీమవరం సంఘటన కనిపించడానికి అభిమానుల మధ్య ఘర్షణలా ఉంది కానీ ఇదో రాజకీయ రచ్చ అని విశ్లేషకులు మాట్లాడటం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితిలో కొంత గందరగోళాన్ని సృష్టించడానికే కొంతమంది ఇటువంటి వాతావరణాన్ని సృష్టించి దాన్ని వాళ్ళకు అనుగుణంగా వాడుకుంటున్నారు అని కొంతమంది చెప్తూ ఉండటం కనిపిస్తా ఉంది. నిజంగా చెప్పాలి అంటే ఇది ఇద్దరు హీరోల అభిమానుల మధ్య గొడవ కాదు, రాజకీయ కోణం ఉన్న రెండు సామాజిక వర్గాల మధ్య గొడవ కావాలని సృష్టించడానికి మొదలు పెట్టిన ప్రయత్నం ఇది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉండటం కనిపిస్తా ఉంది. యాక్చువల్ గా నిజమైతే అది, కానీ లోకం మాత్రం పవన్ అభిమానులు, ప్రభాస్ అభిమానులు ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారని మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ ఇష్యూతో పవన్ కళ్యాణ్ గానీ ప్రభాస్ గానీ ఏమైనా సంబంధం ఉందా? ఇంకా చెప్పాలి అంటే అభిమానులకు కూడా దీంతో పెద్ద సంబంధం లేదనే మాట్లాడాలి. కానీ తప్పెక్కడ జరుగుతుంది? హీరోలు కష్టపడి నటించి ప్రేక్షకుల్ని మెప్పించి అభిమానుల్ని పెంచుకుంటారు. అభిమానులకి వాళ్ళ ప్రియతమ హీరో మీద ప్రేమ ఉంటుంది. దాదాపు చాలా వరకు అందులో కల్మషం ఉండదు, కానీ కొంత ఆవేశం ఉంటుంది. అభిమాన హీరో కోసం అది అప్పుడప్పుడు పనిచేస్తూ ఉంటుంది, కానీ ఆవేశం వచ్చినప్పుడు ఆలోచన ఉండదు. ఈ వీక్నెస్ ని పట్టుకునే అభిమానుల్ని రాజకీయ నాయకులు బాగానే వాడుకుంటున్నారు. పోతే ఇది ఇప్పుడే కొత్తగా జరుగుతుంది కాదు. ఎన్టీ రామారావు గారు రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచి జరుగుతూనే ఉంది. ఎన్టీఆర్ సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన చేసిన సినిమాలు చూసి అభిమానులుగా మారిన వాళ్లలో చాలా మంది ఆయన పార్టీ కార్యకర్తలుగా మారారు. అక్కడి నుండే సినిమా స్టార్స్ అభిమానుల మీద కూడా రాజకీయం మోజు పెంచుకోవడం మొదలు పెట్టింది. దానికి యాడెడ్ అడ్వాంటేజ్ గా కొల్లపిచ్చి జనాలకు ఉండనే ఉంది. వాటిని రాజకీయ నాయకులు అవసరానికి తగ్గట్టు బాగానే వాడుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కాబట్టి వ్యతిరేకులకి ఆయన మీద ఎప్పుడు ఓ కన్నుంటుంది. ఆయన ప్రతిష్టని దిగజార్చడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. దానికి ఇప్పుడు పవన్ అభిమానులు అనబడే వాళ్ళ ఆవేశాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారని మాట్లాడుకోవాలి. అలానే ప్రభాస్ ఫ్యాన్స్ ని ఈ ఘర్షణలోకి లాగటం వెనక కూడా బలమైన రాజకీయ కారణమే ఉంది అని విశ్లేషకులు గట్టిగా చెప్తున్నారు. అది పరిస్థితి. ఈ ఇష్యూతో అయితే పవన్ కళ్యాణ్ గానీ ప్రభాస్ గానీ ఏ విధంగానూ ప్రత్యక్ష సంబంధం లేదు. కానీ పవన్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారంట కదా అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ ఆ స్టార్స్ ఇద్దరి పొరుగును కూడా తీసి పక్కనేస్తున్నారు. ఇదా అభిమానులు వాళ్ళు ఇష్టపడే హీరోలకు ఇచ్చే గౌరవం? ఇలాంటివి అభిమానులు కావాలని చేసి ఉండకపోవచ్చు, కానీ ఆలోచన లేకుండా ఆవేశపడటం మూలంగానే కదా ఇలాంటి అనర్థాలు దాపురించేది. ఆ విషయంగా అభిమానులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నీతులు ఇంకా చాలా చెప్పొచ్చు, కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ఎంత సర్ది చెప్పుకున్నా తెలుగు సినిమా స్టార్ హీరోల అభిమానం వెనుక కనపడని కులం స్టాంపు ఉంటూనే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన రహస్యమే. కులపిచ్చితో రాజకీయానికి ఎప్పుడూ కూడా ప్రత్యక్ష స్నేహమే. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్ని కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు, కానీ పూర్తిగా తప్పించుకోవడం కష్టం. అందుకు చాలా మారాలి, చాలా మంది మారాలి. కానీ ఆ మార్పు అంత సులువు కాదు. దానికోసం ఏదో అద్భుతం జరగాలి. అదైతే ఇప్పుడప్పుడే జరిగేట్టు కనిపించడం లేదు. కాబట్టి ఇలాంటి సంఘటనల్ని బ్రేకింగ్ న్యూస్ గా ఆస్వాదిస్తూ కాలక్షేపం చేయటమే మంచి ముచ్చట అన్నమాట. ఇది బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.